guys, welcome back to our channel. Hope you all are doing good and నేను కూడా చాలా బాగున్నాను. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈ వీడియో ఏంటంటే నా మేకప్ లుక్ అండ్ క్విక్ మేకప్ లుక్ అన్నమాట. సో నేను షూట్స్కి ఆర్ ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎలా మేకప్ అవుతాను సింపుల్గా న్యాచురల్గా అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే నా ఫేస్లో నో మేకప్ లుక్తోనే నేను ఉంటాను. సో చిన్న చిన్న అవుటింగ్స్కి వెళ్ళిన షూట్స్లో కూడా కొన్ని స్పెసిఫిక్ రోల్స్ అనేవి నో మేకప్ లుక్తోనే సింపుల్గా చేసేస్తాను. బట్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, పార్టీస్కి వెళ్ళినా, ఫంక్షన్స్ ఏమైనా వెళ్ళినా సరే కొంచెం లైట్ మేకప్ అనేది వేసుకుంటాను. సో అది వేసుకోవడం వల్ల మనల్ని మనం ఇంకా బెటర్ చేసుకున్నట్టు ఒక మంచి లుక్ అయితే వస్తుంది కదా. సో దానికోసమే సో ఇప్పుడు నేనైతే నా సింపుల్ మేకప్ లుక్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎలా వేసుకుంటాను ఏంటి అనేది, అండ్ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై మేకప్ బ్యాగ్. సో చూసారు కదా, షూట్స్కి కూడా నేను ఇదే పట్టుకెళ్తాను. సో ఇందులోనే నా స్టఫ్ అంతా కూడా నేను మెయింటైన్ చేస్తాను. నా ఓపెన్ ఇట్. సో ఇందులో నేను ఐ షాడో ప్యాలెట్ అండ్ కాంపాక్ట్, బ్లెండింగ్ అండ్ బ్రష్, సో సిరమ్, లిప్స్టిక్, చిన్న పర్ఫ్యూమ్, మాయిశ్చరైజర్ అండ్ ఇవన్నీ ఐ కోసం అనమాట. మస్కారా అండ్ బ్రో పెన్సిల్ అండ్ కాజల్, ఐలైనర్, లిప్ గ్లాస్ అండ్ ఇది కూడా ఇంకొక కాజల్ అండ్ ఇదేమో జస్ట్ ఐ షాడో బ్రష్ అనమాట. సో గాయ్స్, నా మేకప్ స్టఫ్ అయితే ఇదే. నేనైతే ఏవి ఎక్కువగా యూస్ చేయను. సో యూస్ చేసే మాత్రం బెస్ట్గా యూస్ చేస్తాను. సో ఈ ప్రొడక్ట్స్తో ఇప్పుడు నేను సింపుల్గా క్విక్గా ఎలా రెడీ అయిపోతానో మీ అందరికీ చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేస్తాను. సో ఇలా స్టార్టింగ్ మేకప్ వేసుకునేటప్పుడు టోనర్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, చిన్న చిన్న క్రీమ్స్ కానీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ ఇంకా ఈజీగా స్మడ్జ్ అయిపోతుంది అండ్ బ్లెండింగ్ అవుతుంది. సో అందుకు. అండ్ దిస్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ మూడీ బ్రాండ్ అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇదే మాయిశ్చరైజర్ని చేతుల్లో జస్ట్ క్రీమ్లా తీసేసుకొని కూడా అప్లై చేసేసుకోవచ్చు. కానీ డాట్స్ పెట్టడం అనేది అమ్మాయిలందరికీ ఒక మ్యాండేటరీ లాగా. అది ఎందుకు పెడతామో తెలియదు, కాకపోతే కొంచెం అలవాటు అయిపోయింది దాని మీద. మాయిశ్చరైజర్ రాస్తే ఫేస్ కూడా ఒక గ్లాసీ లుక్లా కనిపిస్తుంది అండ్ షైన్ అయిపోతుంటుంది ఫుల్. అండ్ కొంచెం క్రీమీగా స్మూత్గా ఉండడం వల్ల మనం ఫౌండేషన్ ఆర్ సిరమ్స్ అప్లై చేసినా సరే అది స్కిన్కి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మాయిశ్చరైజర్ తర్వాత డైరెక్ట్గా కొంతమంది అయితే సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు, లేకపోతే కన్సీలర్ నుంచి ఆ తర్వాత చిన్న చిన్న మేకప్ థింగ్స్ లైక్ ఫౌండేషన్ అలాంటివి యూజ్ చేస్తారు. బట్ నేను మాత్రం ఓన్లీ సిరమ్ అనేది ఈసారి యూజ్ చేస్తున్నాను. ఇది ఫౌండేషన్ టింట్ లాంటిది. లోరియల్ ప్యారిస్ నుంచి రీసెంట్గా ఆలియా భట్ మ్యామ్ లాంచ్ చేశారు. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చి జస్ట్ 1 day అవుతుంది. సో ఈ వీడియోలో మీ అందరి కోసం అయితే నేను ఇది ట్రై చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. ఇది వరకు రెడీ అయితే ఈ ప్లేస్లో సన్ స్క్రీన్ టింట్ అనేది యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే ఈ లోరియల్ ప్యారిస్ నుంచి ఇది యూజ్ చేస్తున్నా. ఐ థింక్ ఇది చిన్నది వేస్తే చాలు మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే టెక్స్చర్ తెలిసిపోతుంది. ఎస్. సో ఇప్పుడు నేను ఎర్త్ రిథమ్ నుంచి ఈ మేకప్ పఫ్తో అయితే దీన్ని ఫుల్ స్మచ్ చేసేస్తా. చూసారా, నిజంగా అంటే న్యాచురల్ లాగే ఉంది తప్ప ఏదో పెద్ద ఫౌండేషన్ లుక్లా అస్సలు అనిపించట్లేదు. నాకైతే ఇది బాగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ అనేది మనం యూజ్ చేయాలి ఐ థింక్, ఎందుకంటే చాలా చిన్నది వేస్తేనే చూసారా ఫేస్ అంతా కూడా అది ఫుల్ కవర్ అయిపోయింది. సో ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం ఐ థింక్ ఎక్కువ లిక్విడ్ తీసుకున్నాను. ఇఫ్ మంచిగా బ్రైట్ కావాలనుకుంటే మనం ఇలా వెళ్ళిపోవచ్చు, లేదా చాలా లైట్ చాలనుకుంటే లిటిల్ బిట్తో వెళ్తే బెటర్. సో నెక్స్ట్ ఈ ఫౌండేషన్ లుక్ లాంటి సిరమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ కాంపాక్ట్. నేను మార్స్ నుంచి అయితే కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను సిన్స్ లాస్ట్ 9 months. ఫస్ట్ అయితే నేను నెక్కే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫౌండేషన్ అనేది ఎక్కువ నెక్కి అప్లై చేయలేదు కాబట్టి మళ్ళీ అన్ఈవెన్ స్కిన్ టోన్లో కనిపించకూడదు.
ఇప్పటి వరకు మనం ఫౌండేషన్ వేస్తే స్మడ్జ్ అయిన దాని మీద మనం ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేస్తే ఇంకా మనకి ఆ ఆయిలీ లుక్ కానీ లేకపోతే వెంటనే కరిగిపోవడం లాంటిది కాకుండా పౌడర్తో పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టు న్యాచురల్గా కనిపిస్తుంది. నార్మల్ డేస్లో అయితే జస్ట్ టింటెడ్ సన్ స్క్రీన్తో నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత జస్ట్ పౌడర్ అప్లై చేసేస్తాను. బట్ షూట్స్ కానీ ఏమైనా పర్టికులర్గా ఉండేటప్పుడు చిన్న చిన్న బ్లెమిషెస్ కానీ లేకపోతే లైక్ మనకి డార్క్ స్పాట్స్ చిన్న చిన్న కనిపించకుండా కరెక్ట్ అవ్వడానికే సో ఇదంతా కూడా. ఎస్, ఇట్స్ డన్ ఫేస్ పరంగా అయితే. అండ్ ఇది అయిన తర్వాత కొంతమంది బ్లష్ యూస్ చేస్తారు, కాంటోర్ అండ్ హైలైటర్, బ్రౌన్జర్ ఇలాంటివన్నీ యూస్ చేస్తారు. బట్ నేను అవేం యూస్ చేయను, ఎందుకంటే యాక్చువల్గా నాకు వేసుకోవడం కూడా రాదు. సో నేనైతే ఇప్పుడు మార్స్ నుంచి ఐ షాడో యూస్ చేస్తున్నాను. ఎవ్రీ టైం ఇది యూస్ చేయను. ఇఫ్ శారీస్ ఆర్ హెవీ లుక్ లెహంగాస్ ఉండేటప్పుడు నేను యూస్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే నేను ఐ షాడో అనేది ఎలా వేసుకుంటానో మీకు తెలియాలని. సో ఈ అన్ని కలర్లోని నా డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే కలర్ ఐ థింక్ దిస్ వన్. ఇది కొంచెం లైట్గా కూడా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసుకున్నాం లిటిల్ బిట్. గర్ల్స్కి ఐ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దానివల్ల ఇంకొంచెం లుక్ యాడ్ అవుతుంది. ఒక కన్ను ఎక్కువైపోయింది, ఒక కన్ను తక్కువ అయిపోయింది. ఇవన్నీ బిగినింగ్ మిస్టేక్స్ అనమాట. మేకప్ వేసుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, కాకపోతే అది కూడా రిమూవ్ చేసేస్తాము కవర్ చేసుకోవడానికి. గివ్ మీ ఎ సెకండ్ గైస్, నేను కొంచెం పర్ఫెక్ట్ చేసుకుంటాను. గర్ల్స్కి అర్థమవుతుంది ఆ స్ట్రగుల్ పెయిన్, ఎందుకంటే ఒకటొకలా వస్తుంది ఒకటొకలా వస్తుంది. దాన్ని కరెక్ట్ చేయడానికి దీన్ని కరెక్ట్ మొత్తాన్ని పాడు చేసేస్తాం. నేను ఈ లిడ్ లేయర్లో కూడా అప్లై చేసేసాను. ఏంటో మరీ వియర్డ్గా లేదు కాబట్టి ఎస్ ఇట్స్ ఓకే. సింపుల్గా ఐ షాడోస్, ఓన్లీ వన్ కలర్. కొంతమంది 2 షేడ్స్ కూడా అప్లై చేస్తారు, అండ్ కింద గ్రిడ్లో ఒకటి పైన కూడా ఒకటి. సో అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ దిస్ అవుట్ఫిట్కి అంత అవసరం లేదు. సో అందుకే నేను ఓన్లీ 1 కలర్తో మేనేజ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ నేను బ్లష్ అనేది అప్లై చెయ్యను, ఎందుకంటే చీక్స్కి నాకు బ్లష్ ఉంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది ఎక్కువ మేకప్ ఉన్నట్టు. సో నేను బ్లష్ అప్లై చేయట్లేదు. సో నెక్స్ట్ నేనైతే బ్రౌ పెన్సిల్ యూస్ చేస్తున్నా. ఇది కలర్ మీ నుంచి బ్రౌ పెన్సిల్. ఆబ్వియస్గా ఆల్రెడీ నా బ్రౌస్ అనేది కొంచెం చాలా డార్క్గా ఉంటాయి, షేప్డ్గా కూడా ఉంటాయి, కాబట్టి నేను అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ పర్ఫెక్షన్ కోసం మాత్రమే అప్లై చేస్తా, నాట్ ఆల్ ద టైమ్, సమ్ టైమ్స్. ఫస్ట్ దీన్ని పర్ఫెక్ట్ చేసేసి ఆ తర్వాత బ్రౌ పెన్సిల్ అస్సలు ఎక్కువ అప్లై చేయను, జస్ట్ అలాగా టచ్ చేసి చేయలేనట్టు. ఓకే, జస్ట్ చిన్నది టచ్అప్. దెన్ నెక్స్ట్ కలర్ మీ నుంచి సేమ్ బ్రాండ్ నుంచి ఐలైనర్ పెన్సిల్ అనమాట నేను యూస్ చేస్తున్నాను. కొంతమంది లిక్విడ్ వెళ్తారు, నేను మార్కర్కి ఎందుకు వెళ్ళానంటే లిక్విడ్ అయితే చాలా ఫుల్ అటు ఇటు మొత్తం స్మడ్జ్ అయిపోయి కదిలిపోతుంది, మొత్తం అంతా పైకి కిందకి అప్లై అయిపోతుంది. అదే మార్కర్ అయితే మనం పెట్టిన వెంటనే కొంచెం వెంటనే డ్రై అయిపోతుంది. నాకు థిన్ లేయర్స్ యూజ్ చేయడం అస్సలు నచ్చదు, జస్ట్ ఒక సింపుల్ లైన్ అనేది మాత్రమే గీసుకుంటాను. సో ఒకప్పుడైతే ఇక్కడ వరకే ఆపేసేదాన్ని పెట్టి, ఎందుకంటే న్యాచురల్గా ఉండాలని. కానీ ఇప్పుడు ఒక ట్రిక్ నేర్చుకున్నాను, అదే యాక్చువల్గా అందరూ అంటే అప్లై చేస్తారు అలాగా, బట్ నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. సో ఈ లిడ్ లేయర్ని జస్ట్ ఇలా ఒక కోణంలాగా ఇలా పెడుతున్నాను రీసెంట్ డేస్లో. ఎస్, డిడ్ యూ సీ దట్? సో ఒక అవుట్ లేయర్ అనేది ఇలా ఒక వింగ్లా పెడుతున్నాను. అందరూ పెట్టుకుంటారు చాలామంది. సో నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఒకరి దగ్గర చూసి ఇలా నేర్చుకున్నాను. అదేంటంటే నా ఫ్రెండ్ పావని షూట్స్లో వచ్చేటప్పుడు ఒకసారి నాకు రెడీ చేస్తాను, ఐలైనర్ పెడతానని చెప్పేసి సేమ్ ఇలానే పెట్టింది. నాకు అది వెంటనే ఎందుకు నా ఫేస్కి బాగా సెట్ అయింది అలా పెట్టడం అని అనిపించింది. సో తనని అప్పటి నుంచి కూడా నేను అలాగే పెట్టుకుంటున్నాను అనమాట. సో అది నేను తన దగ్గర నుంచి కొంచెం ట్రిక్ నేర్చుకున్నా. సో ఐలైనర్ కూడా అయిపోయిన తర్వాత మనం కాజల్ అప్లై చేయాలి. సో ఇక్కడ నేనైతే రెగ్యులర్గా కూడా షూట్స్లో ఈ 2 కాజల్స్ అయితే నేను యూజ్ చేస్తాను. ఒకటి రేణి నుంచి మిడ్ నైట్ కాజల్ అండ్ ఇంకోటి షుగర్ నుంచి లాంగ్ లాస్టింగ్ కాజల్. సో నా మూడ్ బట్టి రెండిట్లో ఏదనేది నేను ప్రిఫర్ చేస్తాను. సో ఈరోజు ఏం వేసుకుంటానంటే కోల్ పెన్సిల్ మిడ్ నైట్ కాజల్. ఎస్,
ఇది చెక్కి చెక్కి ఇంతవరకు తీసుకొచ్చేసా, ఇంత పొడుగున్నది. చాలామందికి కాజల్ అప్లై చేసుకోవడం అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం కూడా ఉంటుంది. సో నాకు కూడా సేమ్ అంతే. నేను ఐలైనర్ అప్లై చేసుకోకపోయినా పర్లేదు, కానీ సమ్ టైమ్స్ కాజల్ మాత్రం పక్కా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ కాటుకు పెట్టుకోవడం వల్లే లుక్ అనేది అండ్ ఐస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తాయి. ఒక కాజల్ లుక్తోనే చూసారు, ఐస్ మేకప్ పైగానే ఒక డిఫరెంట్ వైబ్ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ ఫేస్లో, మనకు ఆ గ్లో తెలిసిపోతుంది. సో నెక్స్ట్ గ్లామ్ ల్యాష్ నుంచి మస్కారా అయితే యూస్ చేస్తున్నాను. ల్యాషెస్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా నీట్గా స్ట్రైట్గా కనిపించడానికి. నేను షూట్స్ కాకుండా ఇంటి దగ్గర ఎక్కడికైనా బీచ్ ఆర్ షాపింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పక్కాగా కాజల్ అండ్ ఐలైనర్ పెట్టినా పెట్టకపోయినా మస్కారా అనేది మాత్రం డెఫినెట్గా యూస్ చేస్తాను, ఎందుకంటే అది నాకు ఇష్టం అనమాట. సో అది ఐ మేకప్ అయితే అయిపోయింది గాయస్. నెక్స్ట్ ఇంకా లిప్ ఒక్కటే మనకి పెండింగ్ ఉంది. సో ఇది కూడా జస్ట్ 1 డే అయ్యింది నేను ఆర్డర్ చేసి. బ్రష్ అనేది ఉంది, మీకు ఎవరికైనా సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం ఈ బ్రాండ్ నేమ్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు ఐడియా లేదు, ఇది నెంబర్ ఎంత అయింది. సో రెడ్ 144 అనమాట నేను యూజ్ చేస్తున్న షేడ్ అయితే. ఎస్, యాక్చువల్గా దీని ప్యాకింగ్ నాకు బాగా నచ్చింది, అంటే చూడడానికి ఒక లగ్జరీ లుక్లా కనిపిస్తుంది. ఇంతవరకు చాలా మ్యాక్ అండ్ మెబ్లిన్, చాలా లోరియల్ లిప్స్టిక్స్ కూడా యూజ్ చేశాను. సో ఈరోజు న్యూ ఓపెనింగ్ కాబట్టి ఇది చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. బట్ ఇక్కడ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే, నేను ఆర్డర్ చేసుకున్నది ఒక షేడ్, నాకు రిసీవ్ అయింది ఒక షేడ్, బట్ ఇది కూడా బాగానే ఉంది. లిప్స్టిక్స్ కూడా నాకు అలా అలా రుద్దేయడం ఇష్టం ఉండదు. సో చిన్నది అప్లై చేసి మిగతాదంతా లిప్ గ్లాస్తో మేనేజ్ చేసేస్తా. సో చిన్నది పైన కింద అప్లై చేసిన తర్వాత, ఇదైతే నేను జూడియోలో కొన్నాను లిప్ గ్లాస్, దీని బ్రాండ్ నేమ్ వాడు ఇవ్వలేదు, చిన్నది. లిప్స్టిక్ లైట్గా అప్లై చేసుకొని లిప్ గ్లాస్ వేసేస్తే ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా స్మడ్జ్ అయిపోతుంది. బట్ కొంచెం షైన్ కూడా అయిపోతుంది కాబట్టి చిన్నది అలా మనం టిష్యూతో కూడా కొన్నిసార్లు మేనేజ్ చేయొచ్చు. ఎస్, నవ్ ఇట్స్ గుడ్. సో అంతే గాయస్, ఆల్మోస్ట్ మేకప్ అంతా అయిపోయింది. అండ్ బొట్టు ఒకటే మిస్ అయింది, బొట్టు పెట్టుకుంటే ఆ లుక్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇది కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్ కాబట్టి మనం తప్పకుండా స్టిక్కర్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది కుర్తీస్ మీదకి. ఎస్, బొట్టు కూడా పెట్టేసుకున్నాను. సో అంతే, నా క్విక్ అండ్ మేకప్ లుక్ అయితే అయిపోయింది. మేబీ దీనికి టైం టేకన్ ఒక 5 minutes అయి ఉంటుంది, అంటే నీట్గా రెడీ అయిపోతే. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెడీ అయ్యాను కాబట్టి కొంచెం లేట్ అయింది. అదే నాకు నేను స్పీడ్గా వేసేసుకుంటే ఇంత టైం పట్టదు, తొందరగా అయిపోతుంది అండ్ సింపుల్గా కూడా కనిపిస్తుంది. సో ఇఫ్ మనం ఐ షాడోస్ వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఐ షాడో లేకుండా సింపుల్గా వెళ్ళిపోతే అసలు మేకప్ వేసుకున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. అండ్ దీన్ని కంప్లీట్ మేకప్ అని అనరు. మేకప్ అంటే చాలా ప్రాసెస్ అండ్ చాలా టిప్స్ ఉంటాయి. బట్ ఇది అనేది సింపుల్ మేకప్ అనమాట. అంటే హెవీగా రెడీ అవ్వడం ఇష్టం లేని వాళ్ళకి, సింపుల్గా న్యాచురల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి సింపుల్ వేసుకుంటే అది బాగా కనిపిస్తుంది. సో ఎండింగ్ అయితే ఒక రిఫ్రెషింగ్ పర్ఫ్యూమ్తో అయితే ఎండ్ చేసేయడమే. సో ఇది ఆక్వాలాజికా నుంచి డ్యూయి ఫ్లోరల్, లైక్ రీసెంట్గానే లాంచ్ చేశారు వాళ్ళు. సో ఇది 3 sets అనమాట, 3 colours, చిన్న బుల్లి ఉంటాయి. నా దగ్గర అన్ని స్మాల్వే ఉంటాయి, మినీ పర్ఫ్యూమ్స్. సో అందులో నా డ్రెస్కి మ్యాచింగ్ పింక్ అయితే నేను స్ప్రే చేసుకుంటున్నా. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది, స్వీట్ స్మెల్, లైక్ ఫ్లోరల్ ఫ్రూట్స్ ఆ స్మెల్ వస్తుంది. సో అంతే గాయస్, నా మేకప్ లుక్ మీకు అందరికీ ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా నుంచి ఏమైనా టిప్స్ ఆర్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయొచ్చు, నేను కూడా రెస్పాండ్ అవుతాను తప్పకుండా. అండ్ ఆల్సో నా మేకప్ స్టఫ్ అయితే ఇదే, ఇంతకు మించి నేను పెద్దగా యూజ్ చేయను. కొన్నిసార్లు ఇవి కూడా ఉండవు, సింపుల్ 1-2 మేకప్ కిట్స్తోనే వెళ్ళిపోతాను. సో అదనమాట, ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ గర్ల్స్కి ఇది బాగా అర్థమవుతుంది అనమాట, అండ్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది మేకప్ అయితే ఇష్టం ఉండి వేసుకున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి
ఈ మేకప్ అనేది ఎంత మంచిగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో ఈ వీడియో నేను స్పెషల్లీ గర్ల్స్ కోసమే చేశాను, ఎందుకంటే అట్రాక్ట్ అవుతారని చెప్పేసి. సో వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను ఎలాంటి వీడియో పెట్టినా సరే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రావాలంటే తెలుసు కదా, బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ గైస్. బాయ్ బాయ్.